మున్సిపల్ ఎన్నికల వేళ ప్రొఫెసర్ కోదండరామ్ ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మిత్రపక్షంగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన చేసినటువంటి విమర్శలు అయితే ఇప్పుడు సర్వత్రా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిపోయాయి. రేవంత్ రెడ్డి సర్కార్ రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతోంది, ప్రజల్లో విశ్వాసం కోల్పోతుందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇంతలాగా రేవంత్ రెడ్డి మీద అన్ని విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడానికి గల కారణం ఏమిటి? ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్సీ విషయంలో ఏవైనా తాచారం జరుగుతోందా? తెలంగాణ జనసమితికి ఈ యొక్క శ్రేణులకు రావాల్సినటువంటి కొన్ని పోస్టులు అయితే ఇవ్వడం లేదా అనేటువంటి అనేక అనుమానాలు ఇప్పుడు సర్వత్రా కలుగుతున్నాయి. పోస్టులు అవి కొన్ని ఇవ్వలేకపోవడం వలన ఈ యొక్క నామినేటెడ్ పోస్టుల విషయంలో కావచ్చు, ప్రభుత్వంలో కీలక పాత్రని ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట తెలంగాణ జనసమితి నేతలకి ఎక్కడ కూడా ఒక్క ఇంచైనా కూడా రాలేనటువంటి సందర్భం అంటూ కూడా సాక్షాత్తు తొలి వెలికిచ్చినటువంటి ఆయన ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. ఆయన చేసినటువంటి కామెంట్స్ కేవలం ప్రజా తీర్పుకు అనుగుణంగా చేశారా, లేకపోతే ఆయనకి రావాల్సినటువంటి తెలంగాణ జనసమితికి దక్కాల్సినటువంటి నామినేటెడ్ పోస్టులు, అలాగే తమ కార్యకర్తలకు రావాల్సినటువంటి ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాల్సినటువంటి కొన్ని పోస్టులు ఇవ్వలేనందువల్లే సీఎం రేవంత్ రెడ్డి మీద ఈ విధంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారని అంటే కనుక ఖచ్చితంగా మా ప్రతినిధి అడిగినటువంటి ఒక ప్రశ్నకి రేపటి రోజున తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోయేటువంటి మీ ఇద్దరు కూడా కలిసే పోటీ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు మీరు విమర్శలు ఎక్కుపెడుతున్నారు కదా అంటే కనుక మేము దాని మీద ఒక క్లారిటీ లేవంటూ కూడా ఆయన చెప్పడం కనుక చూస్తుంటే ఆయన ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.